గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈ వీడియోలో మనం 8వ తరగతి తెలుగు వాచకంలోని 9వ పాఠం స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశ్నలు జవాబులు, పదజాలం, భాషాంశాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. అమరులు పాఠం యొక్క కవి ఆచార్య రుక్నుద్దీన్ గారు కదా. ఈ పాఠంలో ఎంతో చక్కగా తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమం కొరకు ప్రాణాలు బలిగా అర్పించిన వాళ్ళను గురించి ఆయన వివరిస్తూ ఎంతో చక్కగా ఈ పాఠాన్ని మన కళ్ళ ముందు ఉంచడం జరిగింది. వాళ్ళకి జోహార్లు, నివాళులు అర్పిస్తూ వాళ్ళ త్యాగాలను మనం గుర్తు చేసుకోవాలన్న బాధ్యతను కూడా ఆయన తెలియజేయడం జరిగింది. స్వీయ రచన ప్రశ్నల్లో మొట్టమొదటిది, క్రింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. అంటే 5 వాక్యాల్లో రాస్తే సరిపోతుంది. 4 మార్కుల ప్రశ్నలు. అమరవీరులను కవి తెలంగాణ గర్భమ్మున గలిగిన శ్రీరుద్రులారా అని ఎందుకు సంబోధించాడు? రుద్రులు అంటే దుఃఖమును పోగొట్టువారని కూడా ఒక వ్యుత్పత్తార్థం ఉంది. తెలంగాణ ప్రజలు నిజాముల కాలం నుండి ఎన్నో దుఃఖాలను భరిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం అమరులైన వారంతా తెలంగాణ ముద్దు బిడ్డలే. రాష్ట్రం వస్తే ప్రజల దుఃఖం తీరుతుందని వాళ్ళు అమరులైనారు. అందుకే తెలంగాణ గర్భమున అంటే తెలంగాణ తల్లి కడుపున పుట్టిన వారని వాళ్ళ వీరావేశాన్ని కవి వర్ణించాడు. వీరా ప్లస్ ఆవేశం, వీరావేశం. చూడండి ఇక్కడ, అంటే వాళ్ళ వీర ఆవేశంతో తెలంగాణ తల్లి వాళ్ళ రాష్ట్రాన్ని తల్లితో పోల్చడం అనేది జరిగింది. అమరుల గురించి ఇంత చక్కగా ఈ ప్రశ్న సంబోధించడం జరిగింది. అమరవీరుల పట్ల మనం ఎట్లాంటి గౌరవాన్ని చూపాలి? అమరవీరులు ఏ ఆశయ సిద్ధికై బలిదానం చేశారో దాన్ని మనం నిత్యం స్మరించుకోవాలంటే గుర్తు చేసుకోవాలి. స్మరించుకోవడం అంటే గుర్తు చేసుకోవడం. అలాంటి వీరులను స్మరిస్తూ స్తూపాలను నిర్మించి వారి త్యాగాలను స్మరించుకోవాలి. వాళ్ళ త్యాగంతో వచ్చిన ఫలితాన్ని అందరూ అనుభవించేటట్లు చూడాలి. అందరం కలిసి కృషి చేసి అభ్యుదయ మార్గాన్ని సాధించాలి. వాళ్ళ స్మృతికి నివాళులు అర్పించాలి. అధికారాంధుల ప్రవర్తన ఎట్లా ఉంటుంది? 3వ ప్రశ్న. అధికార ప్లస్ అంధులు, అధికారాంధులు. ఓకే, అంటే గర్వంతో అధికారం అనే గర్వంతో ఉన్న వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాం. అధికారాంధుల ప్రవర్తన క్రూరంగా, కఠినంగా ఉంటుంది. వాళ్ళకి అధికారం, పదవి ఉందనే గర్వంతో విర్రవీగి ప్రవర్తిస్తారు. అధికార మదంతో కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తారు. తామే శాశ్వతం అనుకుంటారు. వారి దుష్ప్రవర్తన అంటే చెడు ప్రవర్తన అధికారం ఉన్నంత వరకే, ఆ తర్వాత ఎందుకు పనికిరాదు. అధికారులు అందరూ అలానే ఉంటారా అంటే అందరూ అలా ఉండరు. కానీ కొంతమంది అధికారం, పదవి ఉండేసరికి వాళ్ళ చెప్పు చేతల్లో అందరినీ పెట్టుకోవాలని గర్వంతో విర్రవీగిపోతూ పేదవారిని చిన్నతనంగా చులకనగా చూస్తూ వాళ్ళని అణిచేయాలన్న, తొక్కు పెట్టాలన్న భావనతో వాళ్ళు ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు అధికార గర్వంతో ఉన్న వాళ్ళ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. అటువంటి స్వభావాలు ఒకవేళ మనకే కనుక అధికారము, పదవి ఉంటే మనం ఆ రకంగా ప్రవర్తించకూడదు. కవి ప్రతిజ్ఞలోని విషయాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు? కవి బాహాటంగానే ప్రత్యేక తెలంగాణ సాధిస్తాం అన్నాడు. అంటే రాజకీయంగా చట్టబద్ధమైన పద్ధతిలో సాధిస్తాం అనే అర్థంలో కవి చెప్పి ఉంటాడు. న్యాయ సమ్మతమైన మార్గంలో, శాంతియుత విధానంలో సాధిస్తే అది శాశ్వతంగా నిలుస్తుంది. 1969 నాటి సంఘటనలను బట్టి కవి ఇలా అన్నాడని, అదే బాహాటంగా ప్రత్యేక తెలంగాణ సాధించడం అని నేను అర్థం చేసుకున్నాను. అంటే 1969 నాటి నుంచే ఈ తెలంగాణ ఉద్యమం అనేది చాలా ఉద్రిక్తంగా మొదలయ్యింది. అప్పుడు కూడా చాలా బలిదానాలు జరిగాయి. 360 మంది 1969లో జరిగిన ఉద్యమంలో చనిపోవడం జరిగింది. అమరులయ్యారు వాళ్ళంతా. కాబట్టి బాహాటంగా అప్పుడు రచించిన గేయం కాబట్టి ఇది బాహాటంగానే సాధిస్తామని కవి వర్ణించడం జరిగింది. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు రాయండి. ఇది 8 మార్కుల ప్రశ్న. కవి నాడు చేసిన ప్రతిజ్ఞ నేడు సాకారమైంది కదా, దీనికి పాటుపడిన వారి గురించి వివరించండి. తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రధాన లక్ష్యంగా కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్లు 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేశారు. ఈ సమితి ఏర్పాటు ద్వారా 2వసారి ఉద్యమం ప్రారంభమైంది.
2001 నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు తెలంగాణ ప్రాంతంలోని ప్రతి పల్లె పట్టణం నుండి విద్యార్థులు తీవ్ర ఉద్యమం ప్రారంభించారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం కవి, గాయక, శ్రామిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలే కాకుండా అన్ని రకాల వృత్తుల వారు నిరసనల్లో పాల్గొని పాటుపడ్డారు. ముఖ్యంగా విద్యార్థి లోకం, యువత ముందుండి మిలియన్ మార్చ్, జైల్ భరో, ఆటాపాట, వంటావార్పు వంటి వినూత్న పద్ధతుల్లో తమ కోరికను గొంతెత్తి చాటారు. కె చంద్రశేఖరరావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. శ్రీకాంతాచారి ఆత్మార్పణ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఎందరో బిడ్డలు రాష్ట్రం కోసం అసువులు వీడారు. అసువులు అంటే ప్రాణాలు. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ నేల తల్లి విముక్తి పొందింది. బంగారు తెలంగాణకు పునాదులు పడ్డాయి కదా. 2014 జూన్ 2న కలలుగన్న బంగారు తెలంగాణ సాకారమై 29వ రాష్ట్రంగా, కొత్త రాష్ట్రంగా అవతరించింది. సృజనాత్మకత, ప్రశంస. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి అంటే క్రియేటివిటీ ఆన్సర్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి త్యాగాన్ని గూర్చి ఒక కవిత కానీ గేయం కానీ రాయమని అడిగారు. ఇక్కడ మీరు సొంత మాటల్లో కవితను, లేదు అంటే గేయం గేయం అంటే ఎలా ఉంటుంది, రాగయుక్తంగా పాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కవిత అంటే ఇలా చక్కగా వర్ణించుకుంటూ రైమింగ్ అక్షరాలు అంటే చివరి ఎండింగ్ లో చక్కగా రైమింగ్ వచ్చేటట్టుగా మీరు రాస్తే కవిత వినడానికి కూడా బాగుంటుంది. సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీకు మోడల్ ఉంది, కానీ ఇదే మోడల్లో మీరు మీ సొంత పదాలు పెట్టి ఉద్యమం గురించి మీకు తెలిసిన విషయాల గురించి చక్కగా వాళ్ళ త్యాగాల గురించి కవిత కానీ గేయం కానీ రాయడానికి ప్రయత్నించండి. పదజాల వినియోగం. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. పర్యాయ పదాలు అంటే ఏంటి? ఒక పదానికి అదే అర్థం వచ్చే పదాన్ని పర్యాయ పదం అంటారు. మీకు తెలుసా విషయం? సమూహం. సమూహం అంటే ఏంటి? గుంపు, బృందం, సముదాయం. అసువులు, ప్రాణములు, ఉసురు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, స్వాభిలాష. సఖులు, స్నేహితులు, సోపతిగాళ్ళు, మిత్రులు. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు గల నానార్థాలు రాయండి. నానా అర్థాలు అంటే పేరులోనే ఉంది. నానా అంటే అనేక అర్థాలు వస్తూ ఉంటాయి. ఒక సందర్భంలో ఒకలా వాడితే ఇంకో సందర్భంలో ఇంకోలా వాడుతూ ఉంటాం. వాటిల్లో నానార్థాలు అంటారు. వర్షం, సంవత్సరం, వాన. వర్షం అంటే రెయిన్, వాన అని మనకు తెలుసు, కానీ సంవత్సరం ఇయర్ని కూడా వర్షం అని అంటారని మీకు తెలియదు కదా. ఇవే నానార్థాలు అంటే. అమృతం, పాలు, నీరు. కింది వృత్తంలో గల ప్రకృతి, వికృతి పదాలను గుర్తించి రాయండి. ఆకాశం, ఆకాశం. భాగ్యం, భాగ్యం. ప్రతిజ్ఞ, ప్రతిన. శ్రీ, సిరి. భాషను గురించి తెలుసుకుందాం. సంధులు. ఇక్కడ చూడండి, ఉద్రేకాస్త్రం. ఉద్రేక ప్లస్ అస్త్రం, ఉద్రేకాస్త్రం. ఇక్కడ చూడండి, ఇది మీరు చూసినట్లయితే మొదటి పదం చివర కా అంటే కా ఉంది అంటే హల్లుల అచ్చులతో మాత్రమే ఏర్పడతాయి, స్వతంత్రంగా ఏర్పడలేవు. కాబట్టి కా అంటే ఇక్ ప్లస్ ఆ అని మీకు తెలుసు, చిన్న తరగతుల్లో నేర్చుకున్నారు. అంటే చివరి వచ్చే వర్ణం ఏది మీకు ఇక్కడ? ఆ అంటే అచ్చు. మొదటి పదం చివర ఆ ఉంది, ప్లస్ రెండో పదం మొదటి అక్షరం ఆ అంటే అచ్చుకి అదే అచ్చు పరమైంది. మీరు ఇక్కడ గమనిస్తే వాటిని సవర్ణ అచ్చులు అని మనం నేర్చుకున్నాం. సవర్ణ దీర్ఘ సంధిలో వచ్చిన అచ్చే ఎదురొస్తే సవర్ణ అచ్చులు. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే మన దీర్ఘం ఏకాదేశం అవుద్ది. అంటే ఆ అచ్చు ఆ అకారమే వస్తే అందులో ఉన్న దీర్ఘ అచ్చేది ఆలో రెండో ఆ దీర్ఘ అచ్చు కలిపినప్పుడు మనకు అది వచ్చిందా లేదా? ఉద్రేకాస్త్రం. ఇక్కడ తలకట్టు ప్లేస్ లో ఈ రెండో ఆ వచ్చింది చూడండి, ఉద్రేకాస్త్రం. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకుని మనం దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అని మనం చెప్పొచ్చు. మొట్టమొదలు ఇక్కడ మీరు చూసినట్లయితే టాకి టావొస్తుంది అంటే ద్విత్వం ఉంది, ద్విరుక్తము అంటారు దాన్ని. ద్విరుక్త టకార సంధి మీరు ముందు 8వ పాఠం గ్రామర్లో మనం నేర్చుకున్నాం. కావాలంటే వీడియో కూడా చూడండి. మొదలు ప్లస్ మొదలు, మొట్టమొదలు. మరి ఇది ఎలా వచ్చింది? ద్విరుక్త టకార సంధి సూత్రం ఏంటి? మొదలు ప్లస్ మొదలు అంటే వచ్చిన పదమే మళ్ళీ వస్తే రెండో పదం ఆమ్రేడుతం అని మనం తెలుసుకున్నాం. ఈ ఆమ్రేడుతానికి చూడండి, మొదలు ప్లస్ మొదలు.
ఈ ఆమ్రేడతానికి ముందున్న ఈ మొదలులో ఇక్కడ ఈ తొలి అచ్చు కడాదుల మీద తొలి అచ్చు చూడండి, అంటే ముందు పదంలో మొదలులో 3 అక్షరాలు ఉన్నాయి. ఈ మొదలులో ఈ మొదటి అక్షరమే ఉండి తర్వాత అక్షరాలు తొలగిపోయి ఆ ప్లేస్ లో టాకి టావత్తు వస్తుంది, ద్విరుక్త టకారం. మొదలు అంటే మొదట వచ్చిన పదంలో ఉన్న మొదటి అక్షరం ఉండి మిగిలిన అక్షరాలు తొలగిపోయి ఆ ప్రదేశంలో టాకి టావత్ అనేది వస్తుంది. మొట్టమొదలు. లావైన, లావు ప్లస్ అయిన. ఇక్కడ మొదటి పదం చివర మీకు వాకి కొమ్ము ఉంది, అంటే ఊ ఉంది అక్కడ. ఊ ప్లస్ రెండో పదం మొదటి అక్షరం ఐ, అంటే అచ్చు. ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యము అని మనం కింది తరగతుల్లో తెలుసుకున్నాం, ఉత్వ సంధి. దాన్ని ఆధారంగా చేసుకుని మీరు ఇది ఉత్వ సంధి అని చెప్పవచ్చు. అనంతాకాశం, ఇక్కడ మీరు తాను చూసినట్లయితే దీర్ఘం ఉంది, అయినప్పటికీ మనం విడదీసి చూద్దాం. అనంత మొదటి పదం చివర తా ఉంది, అంటే ఇత్తు ప్లస్ ఆ, అంటే చివరి వర్ణం ఆ ప్లస్ ఆకాశంలో ఆ ఉంది. అచ్చుకి అదే అచ్చు ఎదురుగా వచ్చింది చూడండి, సవర్ణ అచ్చు. దీనిలో దీర్ఘాక్షరం ఆ కాబట్టి అనంతాకాశం, దాన్ని బేస్ చేసుకొని మనం సవర్ణ దీర్ఘ సంధి అని చెప్తున్నాం. ఒక్క ప్లస్ ఒక్కొక్క, ఇది ఆమ్రేడిత సంధి. ముందు పాఠంలో 8వ పాఠంలో కూడా మనం నేర్చుకోవడం జరిగింది. కావాలంటే వివరణ మీకు తెలియాలంటే ఆ వీడియో చూడండి. అంటే వచ్చిన పదమే మళ్ళీ వస్తే ఆ రెండవసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితం అంటాం, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఆమ్రేడిత సంధి సూత్రం ఏంటి? అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి జరుగుతుంది అక్కడ. అచ్చునకు ఆమ్రేడితం పరమవడం అంటే ఎదురుగా రావడం, ఇది ఆమ్రేడితం. దీనికి ముందుది అచ్చుంది, ఒక్క అన్నప్పుడు కాలో తలకట్టింది కాబట్టి అచ్చుకు ఆమ్రేడితం పరమైంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆమ్రేడిత సంధి అని మనం చెప్పగలం. తర్వాత కింది వాక్యాలను చదవండి లేదా చెప్పండి. ఇక్కడ చూడండి, ఆమె ముఖం అందంగా ఉన్నది. ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. చూడండి, ఇక్కడ చెప్పే విధానం అందంగా ఉంది అని చెప్పడానికి ఇక్కడ విధానాలు మారే. చూడండి, ఇక్కడ 2 విధాలుగా చెప్పడం అనేది జరిగింది. ఆమె ముఖం అందంగా ఉందన్నా అందంగా ఉందని చెప్పడమే, కానీ ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది అంటే అక్కడ చెప్పడంలోనే చూడండి, మాట అనేది దేవుడిచ్చిన వరం. మాటల వల్ల ఎదుటి వాళ్ళ మనస్సును మనం ఆకర్షించుకోవచ్చు. అదే మాట వల్ల ఎదుటి వాళ్ళతో శత్రుత్వాన్ని కూడా మనం పెంచుకోవచ్చు. ఆ మాట మృదువుగా అందంగా ఎదుటి వాళ్ళకి ఆకర్షణీయంగా కన్వే చేయగలగడం చిన్నప్పటి నుంచి విద్యార్థులు నేర్చుకోవాలి. మాట అనేది ఎంతో విలువైనది. ఇక్కడ చూడండి, మరి ఒక ఇంటిని కానీ లేదు అంటే మనుషులు కానీ అందంగా ఉండాలి, అందంగా కనిపించాలి అంటే అలంకరణ చేసుకోవడం మనకు తెలుసు. అలాగే ఇక్కడ కవులు రచయితలు కూడా వాళ్ళ యొక్క కావ్యాలు రచనలు అందంగా కనబడడానికి అలంకారాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అర్థాన్ని ప్రధానంగా కలిగినవి అర్థాలంకారాలు అయితే శబ్దాన్ని ప్రధానంగా కలిగినవి శబ్దాలంకారాలు. అలంకారాల మీద వీడియో ఉంది, కావాలంటే విజయాస్ తెలుగు కార్నర్లో వీడియోస్ అలంకారాల గురించి కూడా మీరు డీప్గా వీడియో చూడొచ్చు. ఇక్కడ మీకు 8వ తరగతిలో అలంకారాలని ఈ పాఠంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆమె ముఖం అందంగా ఉంది అన్నారు. ఇక్కడ అదే విషయాన్ని ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది అన్నారు. అంటే రెండిట్లో మనకి తేడా ఏం కనిపించింది? ఇక్కడ ఆమె ముఖం అందంగా ఉంది, ఎలా ఉంది? చంద్రబింబం వలె అన్నది మీరు ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ఆమె ముఖాన్ని చంద్రబింబంతో పోలిక చెప్పడం తెలిసింది. మీరు కూడా పిల్లలు కూడా మీరు మూవీస్ చూస్తూ ఉంటారు, మీకు నచ్చిన హీరోలను ఎవరైనా మరి పొడవుగానో అందంగానో తెల్లగానో ఇలా అందంగా ఉన్న వాళ్ళని అబ్బా ఆ హీరోలాగా, ఆ హీరో పేరు మీరు చెప్తారు, చిరంజీవి లాగా లేదంటే మహేష్ బాబు లాగా లేదంటే ఇంకేదో పేరు చెప్తారు. అబ్బా రవి అయితే అచ్చం ఆ హీరోలాగా ఆ పేరు చెప్పి అలా పొడవుగా ఉన్నాడు, అలా అందంగా ఉన్నాడు, అంతే తెల్లగా ఉన్నాడు, ఇలా మీరు పోలికలు చెప్తూ ఉంటారు. ఎక్కువగా మనం వింటూ ఉంటాం. అంటే ఏంటి? ఒకరు అందంగా ఉన్నారు అని చెప్పడానికి ఇక్కడ ఒకరిని వాడడం జరిగింది. ఓకే, ఇది మీరు బాగా గమనించాలి. ఇలా చూసినప్పుడు పై వాక్యాల్లో తేడాను చూస్తే ఆమె ముఖం అందంగా ఉన్నది అనే దానికి బదులు ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది అనే వాక్యం బాగా ఆకట్టుకుంది కదా. ఇట్లా ఆకట్టుకునేటట్లు చెప్పడానికి చంద్రబింబం అనే పోలికను తీసుకున్నాం. మనం కూడా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కానీ లేదంటే అమ్మ చేసిన వంట కానీ ఇంకెవరైనా చేసింది కానీ పొగడాలి అనుకుంటే, వాళ్ళని ఇంకా బాగా ఇంప్రెస్ చెయ్యాలి అనుకుంటే అబ్బా ఎక్సలెంట్, అబ్బా అదిరిపోయింది, ఎక్సలెంట్, ఎంత అందంగా ఉందో అసలు వర్ణించలేం, ఎంత తీయగా ఉందో అసలు
ఇలాంటిది ఎక్కడ ఇలా రకరకాలుగా మనం సోప్ వేయడానికో లేదా నిజంగానే మాట్లాడడానికో మనం అట్లా ఎక్స్ప్రెసివ్ గా చెప్పడానికి వర్ణన విధానాన్ని మనం చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే అలా చెప్పడానికి అంటే విషయాన్ని ఇంకా చక్కగా అందంగా హృదయాన్ని ఆకట్టుకునే విధంగా చెప్పడానికి చంద్రబింబం వలె అని పెట్టారు ఇక్కడ కదా. ఇలా వినినప్పుడు మనకి ఎంతో చక్కగా అనిపిస్తుంది. దాన్నే పోలిక అంటాం. ఇట్లా చక్కని పోలికతో చెప్పడాన్నే ఉపమాలంకారం అంటాం. ఒక పోలిక ఒక విషయాన్ని చెప్పడానికి ఒకరితో లేదంటే వస్తువుతో గాని మనుషులతో గాని పోలికగా చెబితే దాన్ని ఉపమా అలంకారం అంటాం. ఇక్కడ ఈ ఉపమా అలంకారంలో 4 అంశాలు మనం గమనించాలి. 4 అంశాలు గమనించాలి. ఒకటి ఉపమేయం, ఉపమానం, సమాన ధర్మం, ఉపమావాచకం. ఈ 4 ధర్మాలు ఏంటంటే 4 అంశాలు ఏంటంటే ఉపమేయం అంటే ఏంటి? ఏమీ లేదు. ఆమె ముఖం అన్నాం కదా, అంటే ఎవరినైతే అందంగా ఉన్నారు అని చెప్తున్నామో, ఎవరినైతే వర్ణిస్తున్నామో వాళ్ళని లేదంటే వస్తువు దేనిని లేక ఎవరిని పోలుస్తున్నామో వాళ్ళని ఉపమేయం అంటాము. అంటే ఇక్కడ ఎవరిని పోల్చాం? ఆమె ముఖం అన్నాం అంటే ఆమె ముఖం అనేది ఉపమేయం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, బ్లండర్ గా ఇప్పుడే గుర్తు పెట్టుకోండి, లేదంటే అలంకారాలను పెరిగిన కొద్దీ మీకు కన్ఫ్యూజ్ వచ్చేస్తూ ఉంటది. బాగా అర్థం చేసుకోండి. ఎవరినైతే పోలుస్తున్నామో లేదంటే ఏ వస్తువునైతే పోలికగా చెప్తున్నామో పోలుస్తున్నామో దాన్ని ఉపమేయం అంటాము. ఉపమేయం ఆమె ముఖం. ఇక ఉపమానం దేనితో లేదంటే ఎవరితో పోలుస్తున్నామో, ఆమె ముఖాన్ని ఎవరితో పోల్చాము? ఇక్కడ చంద్రబింబం అన్నాం కాబట్టి ఎవరితో అయితే పోలుస్తున్నామో దాన్ని ఉపమానం అంటాం. అంటే చంద్రబింబం ఉపమానం. నెక్స్ట్ సమాన ధర్మం. సమాన ధర్మం అంటే ఇద్దరిలో ఉండే జనరల్ పాయింట్ ఏది? అందం. ఉపమేయ ఉపమానాల్లో ఉండే ఒకే విధమైన ధర్మం అంటే అందంగా ఉండడం సమాన ధర్మం. ఇక్కడ ఆమె ముఖం అందంగా ఉంది కాబట్టి చంద్రబింబంతో పోల్చాం. చంద్రబింబం చాలా అందంగా ఉంటది కాబట్టి ఉపమేయ ఉపమానాల్లో మధ్య ఉండే సమానమైన ధర్మం అందం, బ్యూటీనెస్ అనేది ఇద్దరిలో ఉండే సమానమైన ధర్మం. ఇక్కడ ఉపమావాచకం, ఇది చాలా ఇంపార్టెంట్. ఉపమావాచకం పోలికను తెలిపే పదాన్ని ఉపమావాచకం అంటాం. అంటే వలె అనేసరికి ఇక్కడ పోలిక అని వస్తుంది. ఓకే, రాజు చిరంజీవి వలె అందంగా డాన్స్ వేస్తాడు అన్నాం, వలే. ఓకే, ఇలా వలే అని పోలుస్తాం. చూడండి, ఆమె ముఖం చంద్రబింబం వల్ల అందంగా ఉన్నది. ఈ వలే అనేది లేకపోతే ఇక్కడ పోలిక అనేది లేదు. కాబట్టి ఉపమావాచకం ఖచ్చితంగా ఉండాలి ఉపమా అలంకారంలో. ఈ ఉపమా అలంకారంలో ఈ 4 అంశాలు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఈ 4 అంశాల్లో ఏదైనా ఒక అంశం లోపిస్తే, ఒక అంశం ఎప్పుడైనా ఏదైనా లోపిస్తే దాన్ని లుప్తోపమాలంకారం అని అంటారు. 4 అంశాలు పరిపూర్ణంగా ఉంటేనే దాన్ని సంపూర్ణ అలంకారం అని అంటారు అన్నమాట. పూర్ణోప అలంకారం అని మనం వాడుతూ ఉంటాం. అది మీకు ఇప్పుడు అంత అవసరం లేదు, కాకపోతే గుర్తుపెట్టి. ఎందుకంటే కొన్ని ఆమె ముఖం అందంగా ఉంది అన్నాం, ఇక్కడ చంద్రబింబం లేదు అంటే ఉపమానం అనేది లేదు. కొన్ని విషయాల్లో ఉపమేయం లోపిస్తుంది, కొన్ని వాక్యాల్లో ఉపమానం లోపిస్తుంది, కొన్ని వాక్యాల్లో సమాన ధర్మం లోపిస్తుంది. కానీ ఉపమావాచకం అంటే వలె అనేది మాత్రం ఉండాలి. ఇలా ఉపమా అలంకారానికి ఈ ఉదాహరణలు చూసుకొని మీరు సొంతగా ఇంకా ఉదాహరణలు రాయడానికి ప్రయత్నించండి. ఎక్కువగా పాటల్లో కానీ మాటల్లో కానీ మన నిత్య జీవితంలో ఎక్కువగా ఈ ఉపమా అలంకారాన్ని మనం వాడుతూ ఉంటాం. మన నిత్య జీవితంలో వాడుతూనే ఉంటాం, మీకు తెలిసినవే, కానీ అవి మీరు బాగా గమనించి సొంతగా రాయడానికి ప్రయత్నించండి. ఇక్కడ చూడండి, ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమా అలంకారం. ఇది మీరు కంఠస్థం చెయ్యాలి. బిట్స్ లో 10th వరకు వస్తుంది ఇది. కింది ఉదాహరణలు చదవండి. దేనిని దేనితో పోల్చారో వాటిలోని సమాన ధర్మం ఏంటో చెప్పండి అని అడిగాడు. ఏకలవ్యుడు అర్జునుడి వలె గురి తప్పని విలికాడు. ఇక్కడ ఏకలవ్యుణ్ణి అర్జునుడితో పోల్చాడు. వలే, ఓలే, ఇవి ఎక్కువగా మీకు వలే, ఓలే ఈ పోలికి చెప్పే పదాలు వలే, ఓలే కనిపిస్తే, లాగా ఇలాంటివి కనిపిస్తే చాలు మీకు అది ఉపమా అలంకారం. ఇచ్చిన వాక్యంలో వలే, ఓలే, లాగా ఇలాంటివి కనిపిస్తాయి. దాన్ని బట్టి మీరు ఇది ఉపమా అలంకారం అని ఖచ్చితంగా చెప్పగలరు. ఏకలవ్యుడు ఉపమేయం అయితే అర్జునుడు ఉపమానం. ఎందుకంటే ఏకలవ్యుని అర్జునుడితో పోలుస్తున్నాడు. ఎవరిని పోలుస్తున్నామంటే ఏకలవ్యుడు కాబట్టి అది ఉపమేయం. ఎవరితో పోలుస్తున్నారు అంటే అర్జునుడు, అది ఉపమానం. ఇద్దరిలో సమాన ధర్మం ఏది? గురి తప్పకపోవడం. వలె అనేది ఉపమావాచకం.
తోటలో పిల్లలు సీతాకోక చిలుకల్లాగా అటు ఇటు తిరుగుతున్నారు. ఇక్కడ తోటలో పిల్లలు ఉపమేయం అయితే వాళ్ళని సీతాకోక చిలుకలతో పోలుస్తున్నాం కాబట్టి ఉపమానం. ఇద్దరిలో సమాన ధర్మం అటు ఇటు తిరగడం. లాగా, ఓలే అనేవి మనం ఉపమావాచకాలని చెప్పుకున్నాం. దీన్ని బట్టి ఇంకా సొంతగా మీరు ఒక 5-6 వాక్యాలు రాయండి. దానివల్ల 10th వరకు మర్చిపోకుండా ఉంటారు. కింద భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని అని మీకు ఇవ్వడం జరిగింది. ఉద్యమ కాలంలో జరిగిన ఒక కార్యక్రమం గురించి వివరాలు సేకరించి నివేదిక రాయండి. తరగతిలో ప్రదర్శించండి. పాటలు కానీ, ఉద్యమం సందర్భంగా వచ్చిన పాటలు కానీ, జై తెలంగాణ గురించి మీకు ఈ పొడుస్తున్న పొద్దు మీద ఈ పాటలు ఇక్కడ ఎగ్జాంపుల్కి ఉన్నాయి. ఇంకా మీరు తెలిసిన ఉంటే సేకరించి సొంతగా రాయడానికి